ఈరోజు కోవూరు మండలం గుమ్మల దిబ్బలో వేమిరెడ్డి దంపతులు చేనేత కార్మికులకు చేనేత క్లస్టర్ ఫస్ట్ ప్లేస్లో భాగంగా 84 మంది చేనేత కార్మికులకు 28 లక్షల విలువైన స్టాండింగ్ లూప్స్ వైండింగ్ మిషన్స్, ఇతర నేత సంబంధం ఆధునిక పరికరాలు, చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గుమ్మల దిబ్బ, పాటూరు, ఇనమడుగు లాంటి విలేజెస్ ను బంగారు బాటలో నడిపిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మా కూలియాలి ఇప్పుడు కూలిచ్చి పంపాలి. డబ్బులు ఎక్కువ ఉన్నాయి దగ్గర. మొత్తం ఈ ఆర్డిఎస్ స్కీమ్ కింద 3 ఫేజ్ కరెంటు ఇస్తున్నారు. అదే ఈ గుమ్మళ్ళ దిబ్బలో 2,50,00,000తో 3 ఫేజ్ లైన్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇంకెప్పటికీ మీకు 3 ఫేజ్ కరెంట్ అందరికీ ఉంటుంది అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. మనము నిజంగా మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అధికారులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు చేసిన దానికి, ముఖ్యంగా చేనేత మినిస్టర్ సవితా మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాటూరు గుమ్మల దిబ్బ చేనేత క్లస్టర్ ద్వారా కార్మిక సోదరిమణులకి చేనేత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు వారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. కోవూరు గ్రామ సర్పంచ్ ఏకసిరి విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంపీపీ తుమ్మలపేట పార్వతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీని, ఎంపీపీలని అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేగూరు సర్పంచ్ కరేట అమరావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వ్యూవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పెండెం వెంకటశేషయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చింతలపూడి పెంచలయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిచ్చుక మధుసూదన్ రావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పోలిశెట్టి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పన్నెం వంశీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పులి సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఏడీ గారు కె బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిలుస్తున్నాను. హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ప్రసాదరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నీటి సంఘాల స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. గుమ్మల దెబ్బకి మొదటిసారి ఈరోజు రావడం, చూస్తుంటే రోడ్లో వస్తుంటేనే మనుషుల్లో ఆ ఆనందం కనపడుతుంది. అంటే అది ఎమ్మెల్యే పవరా లేదంటే గుమ్మల దెబ్బ పవరా అదైతే తెలియలా. అది మీరే చెప్పాలి దానికి ఆన్సర్. సో ఎమ్మెల్యే గారు పవర్ అంటున్నారు. ఏ కోరికలు ఉన్న ఎమ్మెల్యేని వదిలిపెట్టొద్దు. గుమ్మల దిబ్బోళ్ళు అందరికీ చెప్తున్నాం. ఇక్కడ నా వెనక కూర్చోంది రవణమ్మ, నేను వదిలిపెట్టను సార్ అని
కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వదిలిపెట్టి వెళ్ళిపోతేమో చూసుకోవాలి మనం. ఏం రావడమ్మా వదలవు కాబట్టే చెప్తున్నా మాట. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మొదట విడతగా 28 లక్షలు రిలీజ్ అయింది, మొత్తం 76 లక్షలు. ఈ కన్సర్న్డ్ మినిస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి. చేనేత కార్మికులు అంటే అతనికి అమిత ఇంట్రెస్ట్. మనం పాటూర్ క్లస్టర్, అక్కడ ఢిల్లీలో పాటూర్ క్లస్టర్ కింద ఉంది, ఇక్కడ పాటూరు గుమ్మల దిబ్బ క్లస్టర్ అన్నారు. కానీ ఢిల్లీలో ఉండే నేను చూశాను, అది పాటూర్ క్లస్టర్ అనే ఉంది. ఆయన దగ్గర ఆ మాట ఎత్తంగానే ఇమీడియట్గా ఆ ఫిగర్తో సహా చెప్పాడు నాతో, ఇంత అమౌంట్ మీరు పెట్టున్నారు, దాంట్లో ఒక అమౌంట్ రిలీజ్ చేయిస్తాను అని చెప్పి రిలీజ్ చేయించాడు. సెకండ్ ఫేజ్ ఆఫ్ అమౌంట్ కూడా ఖచ్చితంగా అది కూడా రిలీజ్ అవుతుంది. ఈరోజు చాలా సంతోషం. ఇవన్నీ ఈ పరికరాలన్నీ చూస్తుంటే ఎంత ఆనందం అంటే 90% సబ్సిడీ, 10% వీళ్ళందరూ కలిసి ఇచ్చారని చెప్పారు. ఇప్పుడే సార్ చెప్పారు. ఇప్పుడు మీ పేరేంటి సార్? బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పారు, ఆ 10% ఎందుకు వాళ్ళు కట్టాలా, అది ఎమ్మెల్యే చేత కట్టిండి అని. ఈసారి సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ 10% కూడా ఎమ్మెల్యే చేత కట్టిండి సార్, దాన్ని మేడం చేత కట్టిండి. ఆ 10% కూడా ఎందుకు వేరే వీళ్ళందరినీ ఇచ్చేయాలి, అదేదో వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాల్లో చేస్తే బాగుంటుంది. ఇటువంటివన్నీ ఎమ్మెల్యేతో పెట్టిండి, ఎందుకంటే 10% అనేది సబ్సిడీ, అది మనం చేయడం కూడా మనకు కూడా మంచిది అటువంటిది. సో ఈరోజు చాలా సంతోషం అండి. నేను ఇంకా మాట్లాడేది కూడా ఏం లేదు, ఎమ్మెల్యే ఏం మాట్లాడాలో మొత్తం మాట్లాడేసింది. నేను ఇంటా ఉన్నాను, ఇంకా నేను ఏం మాట్లాడాలో కూడా ఆమెనే అడిగిన. ఇప్పుడు ఇంకేం మిగిలిచ్చావు మాట్లాడేదానికని, ఆడేం మాట్లాడేదానికి కూడా ఏం లేదు. అందరూ చాలా సంతోషం, గుమ్మల దిమ్మ వచ్చాననేది చాలా సంతోషం. మీ అందరినీ చూస్తుంటే ఇది ఒక మంచి చేనేత కార్మికులందరికీ కూడా సబ్సిడీలు ప్రభుత్వం తరఫున చాలా ఉన్నాయి స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏదైనా ఉంటే అటువంటివి కానీ నా దృష్టికి తీసుకొస్తే నేను చేయగలిగింది చేస్తాను. స్టేట్ గవర్నమెంట్లో ఎనీవే ఎవరికి కూడా ఎటువంటి అండదండ లేకుండా ఉండింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, అలాగే ప్రజల కోసం ప్రతి ఒక్క ఇప్పుడు చేనేత కార్మికులకి ఏం కావాలో చేనేత కార్మికులకి, అలాగే తక్కిన వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అలా ఇచ్చుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఒక స్వర్ణయుగంలో అడుగుపెట్టింది అని అనుకోవచ్చు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి 2700 ఎకరాలు కదిలిక లేకుండా అలాగే ఉండిపోయింది. ఈరోజు మొట్టమొదటగా మన ముఖ్యమంత్రి గారి చొరవతో, జిల్లా అధికారి కలెక్టర్ గారి చొరవతో, ఎంపీ గారి చొరవతో ఇక్కడికి ఫస్ట్ ఈరోజు మనం 360 కోట్లతో ఎథనాల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 10,000 రూపాయలతో టాటా వాళ్ళు కానీ 10,000 కోట్ల రూపాయలతో టాటా వాళ్ళు కానీ, అలాగే ఇంకా ఎథనాల్ ఫ్యాక్టరీస్, ఇలా ఎన్నో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. మనం ఎలక్షన్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు కోవూరులో ఎంతోమంది యువకులు నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఇస్కాన్ సెజ్ ఉంది, దాంట్లో ఫ్యాక్టరీలు తీసుకొస్తాం అని చెప్పి మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన షుగర్ ఫ్యాక్టరీలో కూడా కదలిక తీసుకొస్తాం. రైతులకు కానీ ఎంప్లాయీస్కి కానీ మనం డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కిసాన్ సెజ్లో కదలిక తీసుకురాగలిగాము అంటే నిజంగా
మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న బిడ్డల అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో యువతకి మొత్తం ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, మీ బిడ్డలందరూ ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చని చెప్పి నేను ఏదైతే చెప్పానో అది ఈరోజు అక్షరాల నా కన్నుల ముందు కనిపించింది. ఇది తొలి అడుగు మాత్రమే మన కోవూరి కాన్స్టిట్యున్సీలో ఉపాధి పథకాల కోసం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రాబోతున్నాయి. కాబట్టి ఈ అన్నిటికీ కూడా మీరందరూ నన్ను ఇంత మెజారిటీతో గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోగలుగుతున్నాను అని చెప్పి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.